వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అన్ని తయారు చేసిన తర్వాత ఈ విధంగా లేహ్యం తయారవుతుంది. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ ని. అన్ని ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతాయి. తప్పకుండా వెళ్లి శ్రమ అనుకోకుండా సంపాదించి పెట్టుకోండి. 50 గ్రాములు. తరువాత చూసారు కదా నేల గుమ్మడి, ఈ నేల గుమ్మడి కూడా తెచ్చుకోండి ఒక 50 గ్రాములు. తరువాత నేల తాడి, తరువాత పిల్లి పేచర తీగలు అంటారు దీటిని, పిల్లి తీగలు, ఇవి కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. తరువాత ఇష్టి మధుకము లేదా అతి మధురము, బూరుగ జిగురు అంటారు లేదా బూరుగ బంక అంటారు, అశ్వగంధ అంటే అదే పెన్నేటి దుంప అంటారు తెలుగులో, పెద్ద దోలగొండి గింజలు, తెల్లవి ఉంటాయి నల్లవి ఉంటాయి, మీకు ఏదైనా దొరుకుతుంది. ఇది మహాద్భుతంగా సెక్స్ పొటెన్షియాలిటీని, మా సామర్థ్యాన్ని, లైంగిక సామర్థ్యాన్ని పెంచే అద్భుతమైన శక్తి కలగవే అన్ని కూడాను. మినప్పప్పు చూసారు కదా, ఇది నల్ల మినప్పప్పు. ఇది చూడండి ఏనుగు పల్లేరు కాయలు, పటిక పంచదార పొడి, నాణ్యమైన తేనె. వచ్చినటువంటి వస్తువులన్నింటినీ కూడా కొన్ని శుద్ధి చేయవలసిన ఇవన్నీ 50 గ్రాములు తీసుకుంటే 500 గ్రాములు అయింది. అందులో మరొక 500 గ్రాముల పటిక పంచదార పొడిని కలపండి. అందులో తగు మాత్రం తేనె కలపండి. దాన్ని చివరికి ఫైనల్ గా వచ్చేసరికి ఈ విధంగా తయారవుతుంది. భూమి తల్లి మనకి ప్రసాదించినటువంటి లైంగిక సామర్థ్యాన్ని పెంచేటువంటి ఔషధం అన్నమాట. ఒకవేళ మీరు తయారు చేసుకోలేని పక్షంలో నేను అందించడానికి ప్రయత్నిస్తాను. అయితే అందరికీ కాదు, ఇది నాకు ముందుగా తెలియజేస్తే నాకు మీకు అందించడానికి కూడా 20 రోజుల సమయం పడుతుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. రోజుకి కనీసం 15 గ్రాములైనా తీసుకోవాలి. చూసారా, మదన కామేశ్వరి లేహ్యం అని చెప్పి ఇటువంటి డబ్బాలో మీకైతే మాత్రం నేను పంపించడం జరుగుతుంది. కావలసిన వారికి